ముష్టికాయ చెట్టు ఏ విధంగా ఉంటుంది, ముష్టికాయ ఎలా ఉంటుంది, దీని యొక్క ప్రయోజనాలు ఏంటి, దీని యొక్క ఉపయోగాలు ఏంటి అని చెప్పి కూడా నేను మీకు ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడాను ముష్టికాయ చెట్టు ఏ విధంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడాను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముష్టికాయ చెట్టు తీసుకుంటేనే మనకు చాలా విషపూరితమైనటువంటి చెట్టు ఏదైనా ఉందంటే ముష్టికాయ చెట్టు. మనకు ఈ ముష్టి పండ్లు ఉంటాయండి, ఈ చెట్లలో కాసేటటువంటి చెట్లలో మనకి స్టార్టింగ్లో మనకు కాయ ఆకారంలో ఉండేటటువంటి గ్రీన్ కలర్లో ఉంటుంది, పచ్చ ఆకారంలో కాయలు ఉంటుంది. కొంచెం పండు అయిన తర్వాత పసుపు రంగులోకి మారుతుంది, ఇంకా కొంచెం పండు అయిన తర్వాత ఆరెంజ్ రంగులోకి మారుతుంది, ఆ తర్వాత నలుపు రంగులోకి మారిపోవడం జరుగుతుందన్నమాట. మనకు ఈ యొక్క కాయ ప్రయోజనాలు ఏంటి, ఈ యొక్క చెట్లో ఉండేటటువంటి ముష్టికాయ చెట్టు ఆకులు ప్రయోజనాలు ఏంటి అని చెప్పి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకు ముష్టికాయ చెట్టు ఆకులు ఇలా ఉంటుంది చూడడానికి, ఇదేనమాట మనకి ముష్టికాయ చెట్టు ఆకులు ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి చెట్టే ముష్టికాయ చెట్టు. మనకు స్టార్టింగ్ భాగంలో తీసుకుంటే మనకి స్టార్టింగ్ భాగంలో కొమ్మలు ఈ విధంగా ఉంటుందని అనమాట. మనకు ఈ కాయ ఎలా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు ఈ చెట్లో ఉన్నటువంటి కాయని నేను మీకు గిల్లి చూపిస్తాను, ఒకసారి చూడండి. ముష్టి కాయ అండి ఇది. స్టార్టింగ్లో ఎలా ఉంటుంది కాయ, పచ్చ రంగులో ఉంటుంది, ఆ తర్వాత మనకి పసుపు రంగులోకి మారుతుంది, ఆ తర్వాత మనకి ఆరెంజ్ కలర్లోకి మారుతుంది అనమాట. ఇప్పుడు దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అని చెప్పి కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడు ఈ యొక్క ఆకులను తీసుకొని ఈ ఒక్కొక్క రెప్పలుగా మనకు తీసుకునేసి దీన్ని బాగా పేస్ట్ చేసుకొని మనకు గజ్జి, తామర, పుండు ఇలాంటివి వస్తూ ఉంటుంది అనమాట. సో మనకు ఎక్కడైతే మనకు గజ్జి, తామర ఉందో ఆ భాగంలో మనకు ఈ ఆకుల్ని పేస్టు చేసుకునేసి అక్కడ మనం పూసుకున్నట్లయితే తొందరగా నయం అయిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ముష్టికాయ తీసుకుంటే మనకు ఆ ముష్టికాయలో నుజ్జు ఉంటుందండి, తెల్లగా నుజ్జు ఉంటుంది. ఆ నుజ్జుని మనము మన చర్మానికి మనం పేస్ట్ చేసుకుంటే మనకు చాలా స్కిన్ కూడా మనకు చాలా బాగుంటుంది. కానీ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా ఉంది చెప్పాలంటే. ఈ ముష్టికాయలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇలా ఈ కొమ్మలను తీసుకొని మనము రోజు పొద్దున్న మనకు వారానికి 1-2 సార్లు మనము పళ్ళు తోముకుంటే కూడా మనకు మన యొక్క పండ్లు పుచ్చిపోకుండా ఉంటుంది. ఈ పుల్ల కావచ్చు, వేప పుల్ల కావచ్చు, దీన్ని మనము రోజు ఎర్లీ మార్నింగ్ మనము వీక్లీ 2 టైమ్స్ కనీసం ఒక నెలలో ఒక 5-6 రోజులన్నా మీరు ఇలాంటి పుల్లను తీసుకొని మనము పళ్ళు తోముకుంటే మీ యొక్క పండ్లు అనేది చాలా బలంగా, చాలా స్టామినాగా, అసలు పుచ్చిపోకుండా ఉంటుంది మీకు లైఫ్ లాంగ్. చెప్పాలంటే ఎక్కువగా పళ్ళు పుచ్చిపోతూ ఉంటుంది. పుచ్చిపోవడానికి కారణాలు ఇవే. మనము తీపి వస్తువులు అవి ఇవి తింటూ ఉంటాం, తొందరగా పుచ్చిపోవడం జరుగుతుంది. మనకు చేదు తీసుకుంటే ఇది చేదండి, ఇది కావచ్చు, వేప పుల్ల కావచ్చు, చేదు. వేప పుల్ల ఈ ముష్టి పుల్లలతో మనం పళ్ళు తోముకోవచ్చు, కానీ ముష్టి పండ్లను తినకూడదు, చాలా విషపూరితమైనటువంటిది. మన చర్మానికి మనకు ఏదైనా గజ్జి, తామర ఉంటే మాత్రానికి దీన్ని పేస్ట్ చేసుకొని పూసుకోవాలి తప్ప ఈ ముష్టికాయలను తీసుకునేసి మనకి ఇంకపోతే ఇంకా స్కిన్కి కావాలంటే మనము పూసుకోవచ్చు, అంతవరకే తప్ప దీన్ని తినకూడదు. ఈ ముష్టికాయలని మనము చాలా ఆయుర్వేదములకు ఉపయోగిస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఈ ముష్టికాయలు చెట్టు వల్ల, ఈ కాయల వల్ల. కాబట్టి ఈ యొక్క వీడియోని నేను మీకు చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.